హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ కానీ డిగ్రీ పూర్తి చేసిన స్టూడెంట్స్కి ఇది ఒక గొప్ప శుభవార్త. మన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ 2026 నిన్నే రిలీజ్ అయింది. ఓకే, దీనిలో టోటల్ వేకెన్సీ వచ్చేసి 12,256. ఇవి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో క్వాలిఫికేషన్ ఏంటి? క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా పర్లేదు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రం వాళ్ళ ఎగ్జామ్ రాసిన తర్వాత ఒకవేళ వాళ్ళ సర్టిఫికేట్ అనేది ఆగస్ట్ 1 లోపల మీ చేతిలో సర్టిఫికేట్ ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ డేట్. సో మనం మే 21 నుంచి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 22. జూన్ 22 ఇస్ ద లాస్ట్ డేట్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లికేషన్ ఏదో మిస్టేక్ చేసినా కూడా మీకు కరెక్షన్ విండో ఓపెన్ అవుతుందమ్మా. జూన్ 29 నుంచి జూలై 1 వరకు 3 days మీకు అప్లికేషన్ అది కరెక్షన్ విండో ఉంటుంది. మీరు అప్లికేషన్ ఏమైనా మిస్టేక్స్ చేసుకుంటే వాటిని కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది? ఇందులో మనకు 2 టైప్స్ ఉంటాయమ్మా, టైర్ 1, టైర్ 2. సో ఈ ఇయర్లో మనకు సెక్షన్ టైం ఇంట్రడ్యూస్ చేశాడు. సో దీనివల్ల మనకు పేపర్ టఫ్నెస్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుందమ్మా. ఓకే, సో ఫస్ట్ టైర్ 1 గురించి డిస్కస్ చేస్తే ఇందులో 4 సెక్షన్స్ ఉంటాయి మనకు. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కంప్రిహెన్షన్. ఈ సెక్షన్ మనకు 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 marks అంటే మన సెక్షన్కి 50 marks ఉంటుంది మనకి. మొత్తం 4 సెక్షన్స్ కాబట్టి 4 into 50 200 marks పేపర్ అనమాట ఇది. సో టైం వచ్చేసి 60 minutes కానీ ఎవ్రీ సెక్షన్కి 15 minutes అలొకేట్ చేస్తాడు. ఓకే, సో దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ క్వశ్చన్స్ చేయలేకపోతాం, అది అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ. ఇంతకుముందు పేపర్లు ఎలా చేస్తుంటే మనకు 60 minutes కాబట్టి కొంచెం టైం మనకు ఇంగ్లీష్కి, జనరల్ అవేర్నెస్ యూజ్ చేసి మిగిలిన టైం మనము అర్థమెటిక్ కానీ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటాయి కాబట్టి ఎక్కువ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈసారి మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సిందే, ఎందుకంటే స్పీడ్ అవసరం. 15 minutesలో 25 క్వశ్చన్స్ చేయాలి. అది డిపెండ్స్ ఆన్ పేపర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ టైర్ 2 సో టైర్ 2లో కూడా మనకి సెక్షన్ టైం ఉంటుంది. ఓకే, సో టైర్ 2ని 3 partsగా డివైడ్ చేస్తారు, 3 sectionsగా. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సెక్షన్ 1కి వచ్చేసరికి మనకు మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో మ్యాథ్ వచ్చేసి 30 questions ఉంటాయి, రీజనింగ్ 30 questions ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 marks అనమాట. కాబట్టి మొత్తం మనకు 60 into 3 మొత్తం 180 questions అనమాట. సెక్షన్ 1 వెయిటేజ్ అంతా 180 marks అనమాట. ఈ సెక్షన్ 1కి మనకు 1 hour టైం ఇచ్చాడు. ఈ 1 hour కూడా 2 parts డివైడ్ చేశాడు. అంటే మ్యాథ్స్కి 30 minutes ఇచ్చాడు, రీజనింగ్కి 30 minutes సెక్షన్ టైం ఇచ్చాడు. కమింగ్ టు సెక్షన్ 2 సెక్షన్ 2 వచ్చేసి మనకి ఇంగ్లీష్ కంప్రిహెన్షన్ ఉంటుంది అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఓకే, క్వశ్చన్స్ వచ్చి మనకు 45 questions ఉంటాయి. దాంతోపాటు మనకి జనరల్ అవేర్నెస్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ వచ్చి 25 questions, మొత్తం 70 questions ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 marks, మొత్తం 210 marks ఉంటుంది అనమాట సెక్షన్ 2. అయితే ఇక్కడ కూడా మనకి 1 hourని 2 partsగా డివైడ్ చేస్తాడు. ఇంగ్లీష్కి 40 minutes ఇచ్చాడు, జనరల్ అవేర్నెస్కి 20 minutes టైం ఇచ్చాడు. నెక్స్ట్ సెక్షన్ 3లో కూడా మనకు 2 parts ఉన్నాయి. ఫస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్, ఇది జస్ట్ క్వాలిఫై నేచర్. క్వాలిఫై అయితే సరిపోతుంది. ఈ మార్క్స్ని మనకు ఎగ్జామ్కి కన్సిడర్ చేయరన్నమాట. ఓకే, క్వాలిఫైకి కన్సిడర్ చేయాలి, జస్ట్ క్వాలిఫై కావాలంతే. ఓకే, సో కంప్యూటర్ నాలెడ్జ్ మనకు 20 questions ఉంటాయి, 60 marks ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 marks 60 marks అనమాట. టైం వచ్చేసి 20 minutes. దాంతోపాటు మీకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఆ టైపింగ్ టెస్ట్ కూడా 15 minutes డ్యూరేషన్ ఉంటుంది. ఓకే, ఇది మంచి ఆపర్చునిటీ, మిస్ అవ్వద్దు. ఆల్ ద బెస్ట్.